చూసారా ఫ్రెండ్స్, ఎంత పచ్చదనం ఎలా ఉందో. చక్కటి వాతావరణం. ఎంత ఎండ కొట్టినా ఏమున్నా వ్యవసాయానికి రెడీ అయిన భూమి. అక్కడ దూరంగా చూడండి, పశువులు మేస్తున్నాయి గడ్డి. అటు పక్కన గుట్టలు, ఎంత ప్రకృతి రమణీయం. ఈ చెట్లు రోడ్డు అన్నట్టు ఇప్పుడు ఎంత ఎట్లుంది, చెద్దరు పరుచుకున్నట్టు. ఈ పక్కన ఈ లొకేషను మనం పాల్వంచ నుంచి ములకలపల్లి వెళ్తుంటే మధ్యలో ఇది మొత్తం అంతే ఉంటుంది. దాదాపు ఒక 50-60 కిలోమీటర్ వెళ్ళేదాకా ఇలానే ఉంటుంది. ఎండాకాలం అయితే ఎండలు ఎంత చల్లగా ఉంటుంది. ఎక్కడ ఎండ తగలదండి మనకి. చుట్టుపక్కన అటు ఇటు మొత్తం చెట్లు కవర్ చేసుకోవటమే. చూడండి, మొత్తం నీడ. కొంచెంసేపు ఎండ, ఇంకా కొంచెం ముందు పోయినా కొద్దీ నీడే ఉంటుంది. లారీ వాళ్ళు ఏం చేస్తారంటే నీడ కాపుకొని లారీగా ఆపేసుకొని వంట చేసి తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఎంత చక్కగా ఉంది చూడండి. తాటి చెట్లు, గుట్టలు, ఇప్పుడు ఒక చిన్న 4 ఇల్లులు. ఇదంతా రోడ్డు ఎంత బాగుందండి. అందుకనే మనం కంపల్సరీ హాలిడేస్ వచ్చినప్పుడు చిన్నపిల్లల్ని మనం తీసుకొని కాస్త టూర్లు వేయాలి. టూర్లు అంటే సిటీలో అటు ఇటు తిరగటం కాదండి, ఇలాంటి చెట్లలో, ప్రకృతిలో తీసుకొస్తే ఏమైందంటే పిల్లలకు కూడా ఆరోగ్యం బాగుంటుంది. కాస్త వాళ్ళకు కూడా చెట్లు అంటే చూస్తారు. చాలామంది పిల్లలకి అడవి అని చోట తప్ప ఎలా ఉంటుందని తెలియదు కదా. కాబట్టి మనం అప్పుడప్పుడు మనం ఇలాంటి ప్రాంతాలని మనం యూట్యూబ్లోనే కాకుండా తీసుకొచ్చి చూపిస్తూ ఉండాలి మన పిల్లలకి చెట్లు. ఎందుకంటే భవిష్యత్ తరాలకి ఇంకా 100 సంవత్సరాల తర్వాత చెట్టు అంటే ఎలా ఉంటుందో తెలియకపోవచ్చేమో. ఎందుకంటే ఇప్పటికే డిఫారెస్టేషన్ ఎలా నరికేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చెట్టు నరకకుండా చూడాలి, చెట్లను పెంచాలి. మనం ప్రకృతిలో ఒకళ్ళం కాబట్టి ప్రకృతిని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి ఈ విషయం గ్రహించి మన భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా మనం పిల్లలకు నేర్పించాలి. వాళ్ళకు కూడా చెప్పాలి నానా అని. ఎంత బాగుంది చూడండి. ఇంకా ముందు అలానే ఉంది. ఇంకా 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 పోయినంతసేపు అంతే ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సబ్స్క్రిప్షనే నాకు ఇంపార్టెంట్. కామెంట్ కూడా పెట్టండి. సబ్స్క్రైబర్స్ మన టార్గెట్ అనేది యూట్యూబ్లో మనం ఎలిజిబుల్ కావాలంటే అండి కంపల్సరీ 500 సబ్స్క్రైబర్స్ కావాలి. వాచింగ్ వీడియోస్ 3000 అవర్స్ కావాలి. ఈ రెండు మనం ఫుల్ఫిల్ చేసినప్పుడే మనకి యూట్యూబ్లో మెంబర్షిప్ వస్తుంది అన్నట్టు. అట్లా అది కంపల్సరీ. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలు ఏమున్నా నాకు తెలియజేయండి, కామెంట్లో తెలియజేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.